ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు నామములు మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. క్రీస్తు మన కోసం శ్రమపడి చనిపోయినప్పుడు ఆయన పాపం విషయమై ఒక్కమారే చనిపోయాడు. అదేవిధంగా మనము కూడా క్రీస్తుతో శ్రమపడాలి. మన పాప శరీరము దానితో పాటు పాప స్వభావం కూడా చిలివేయబడాలి. మనము కూడా పాపం నిమిత్తం సచ్చిన వారంగా మనల్ని మనం ఎంచుకోవాలి. ప్రియులారా, ఇక్కడ పేతురు ఆజ్ఞకు అర్థం ఇదే. అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి అంటే క్రీస్తు మనసును ఆయుధంగా ధరించుకొనుడి. ఎవరైతే శ్రమ పడతారో, ఎవరైతే పాపం విషయంలో మరణించారో, పాపాన్ని విడిచిపెట్టారో అలాంటి పాపానికి ఏ విధమైన అధికారము లేదు. అతడు పాపంతో జోలిక ఏమీ లేకుండును. అందుకే క్రీస్తు శరీరమందు శ్రమపడిను గనుక